హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్లో ఉన్న టేబుల్స్ని హెచ్టిఎంఎల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలో ఒకసారి చూద్దాము. సో ఇది అంతా కూడా బేస్డ్ ఆన్ ద టేబుల్ ట్యాగ్ మీద డిపెండ్ అయి పనిచేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు లిస్ట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ కంట్రీ వైజ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొట్టినప్పుడు నాకు వికీపీడియా పేజ్ కనపడింది. ఇక్కడ ఇది వికీపీడియా పేజీ. ఈ వికీపీడియా పేజ్లో ర్యాంక్ అని, కంట్రీ అని ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనకు ఉన్నాయి. సో ఈ డేటాని నేను నా పైథాన్ వర్క్ షీట్లో అంటే నా పైథాన్ మన వర్క్ బుక్లో వాడుకోవాలి, లేకపోతే నా పైథాన్లో నేను దాన్ని రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలి అంటే మనకి కంపల్సరీగా మనం ఈ 3 లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. సో ఇక్కడ జూపిటర్ నోట్బుక్స్లో బై డిఫాల్ట్గా ఈ 3 వచ్చేస్తాయి మనకి. ఓకే, ఇక్కడ నోట్ చేస్తున్నాను నేను. రైట్, కోండా ఇన్స్టాల్ LXML HTML ఫైల్ లిబ్ బ్యూటిఫుల్ సోప్ 4 అంట. ఈ 3 లైబ్రరీస్ మనకి కావాలి. మనం తర్వాత చూడండి నేనేం రాస్తున్నాను. ఇక్కడ DF అంటే డేటా ఫ్రేమ్ 4 అనేస్తున్నాను నేను. డేటా ఫ్రేమ్ pd.read_html read_html అనే ఫంక్షన్ ఉంది. సో ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో కూడా చూడండి. ఇక్కడ పాత్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మీరు ఏ పాత్ని రీడ్ చేయాలనుకుంటున్నారు? సో ఈ పాత్ని కదా, ఈ పాత్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ ఈ read_html ఫంక్షన్లో పారామీటర్ కింద మీరు దీన్ని పాస్ చేయండి. ఓకే, ఇది నా పాత్. సో దీన్ని రీడ్ చేస్తున్నాను నేను. రీడ్ చేసి నేను డేటా ఫ్రేమ్ 4లో పెట్టమని చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను, షిఫ్ట్ ఎంటర్. సో ఇందులో ఉన్న డేటా కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ కనబడింది స్టార్టింగ్లో, తర్వాత రన్ అయిపోయింది. ఇప్పుడు డేటా ఫ్రేమ్ 4లో ఉన్న డేటాని చూద్దాం మనం. సో ఇక్కడ మనకి చాలా డేటా లోడ్ అయి మనకు కనపడుతుంది. సో క్లియర్గా లేదు, క్లియర్గానే ఉంది కానీ మనకి టేబుల్ విడ్త్ అనేది చాలా పెద్దదిగా అయిపోయింది కాబట్టి మనకి క్లియర్గా రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డేటా ఫ్రేమ్ ఆఫ్ 0 అని ఇస్తున్నాను. సో 0లో నేను ఉంది, పోనీ ఒక 10 ఇద్దాం. రైట్, సో మనకి డేటా అంతా క్లియర్గా కనపడుతుందో చూడండి. 1లో ఏముందో చూడండి. స్టాటిస్టికల్ రీజన్ అన్డిఫైన్డ్ అని చెప్పి మనకి కనపడుతుంది. సో 2లో ఉంది మనకి డేటా. ఓకే, సో ఇందులో చాలా టేబుల్స్ ఉండొచ్చు కదా. సో ఇక్కడ మనకి చాలా టేబుల్స్ ఉంటాయి, ఒక టేబుల్ అనే కాదు. ఆ టేబుల్లో ఇక్కడ సెకండ్ టేబుల్లో మనకి డేటా అనేది కనబడుతుంది. TF2లో మనకి కంప్లీట్గా డేటా మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యి మనకి కనపడుతుంది చూడండి. సో దీన్ని నేను నాకున్న ఎక్సెల్ షీట్లోకి రాయాలనుకుంటే ఎక్సెల్ షీట్లోకి CSV ఫైల్లోకి నేను రాసుకోవాలనుకుంటే మనకు కారణం 2_ చూడండి DF4 డేటా ఫ్రేమ్ ఆఫ్ 2_XL RAM1 RAM31.XLXS షీట్ నేమ్ sheet1 అని చెప్పి మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మనకి RAM31 వచ్చిందో లేదో చూడండి. RAM31 చూడండి, ఇందులో డేటా కూడా సేవ్ అయిపోయి ఉంది మనకి. సో ఈ విధంగా మనం ఏదైనా ఎక్సెల్ షీట్ ఏదైనా వెబ్ పేజ్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవచ్చు. అది టేబుల్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మాత్రమే. టేబుల్ స్ట్రక్చర్ అని కాదు, ఇప్పుడు మనం XMLలో ఉన్న డేటాని రీడ్ చేసుకుని అందులో HTMLలో ఉన్న డేటాని రీడ్ చేసుకుని మనం ఏం చేయాలంటే అవి చేసుకోవచ్చు. రైట్, సో నేను ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఇండెక్స్ వాల్యూని పాస్ చేయలేదు అనుకుందాం. మనం ఏమవుతుందో చూడండి. సో ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. ఓకే, సో 0th రోలో ఏముందో దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో 0లో 1 రైట్, ఆల్రెడీ ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, అందుకని ఎర్రర్ చూపించేస్తుంది మనకి.
0 311లో ఏం డేటా ఉందో చూడండి. ఇది బ్యాన్. సో ఇందులో ఈ టేబుల్లో ఈ డేటా ఉంది, ఇది మనకు అవసరం లేదు. ఓకే, మనకి ఫస్ట్ రోలో ఉన్నది కావాలి. సెకండ్ రోలో ఫస్ట్ అంటే థర్డ్ కాలంలో ఉన్న డేటా మనకి కావాలి, థర్డ్ టేబుల్లో ఉన్న డేటా. ఈ మీరు ఫైనల్గా పెట్టుకోండి pd.read_html. దాని తర్వాత మనం ఏదైతే డేటా ఏదైతే వెబ్ పేజ్ ఉందో ఆ పేజ్ URL ఇక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది.